మ్మ్. ఏంటి విశేషాలు? నేను ఏంటి సంగతుల్ని ఇన్స్పైర్ అయ్యి ఇలా వచ్చానమాట. ఏంటి సంగతులు అనే వ్యక్తి ఆ, నాకు బ్రదర్ వయసు ఉండి బ్రదర్ లాంటి వాడు. హీఈస్ ఫ్రమ్ యాక్చువల్లీ కరీంనగర్. సో హీఈస్ ఆల్సో యూట్యూబర్. ఏంటి సంగతులు? హీస్ సెటిల్డ్ ఇన్ యుఎస్లో సెటిల్ డౌన్ అయ్యాడు. సో ఆయన్ని ఇన్స్పైర్ చేసుకొని నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఏంటి విశేషాలు? అయితే యాక్చువల్లీ నా ఛానల్ ఎజెండా అంటే మిక్స్డ్ మసాలా లాగా అన్నీ ఉంటాయి. ట్రావెల్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం వియత్నాం అనే కంట్రీ వెళ్తున్నాం. సో ఆ వియత్నాం కంట్రీ గురించి మాట్లాడడమే మన కాన్సెప్ట్. సో వియత్నాం దేశం వెళ్ళేటప్పుడు మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎలా అంటే ఫ్లైట్స్ అని, వీసా అని, దాని తర్వాత బడ్జెట్ అని, మనీ, దాని తర్వాత నెక్స్ట్ హోటల్స్ బుకింగ్ అని ఇవన్నీ ఉంటాయి. సో మనం మే 19th వెళ్తున్నాం కాబట్టి నేను చాలా అడ్వాన్స్డ్గా ఏం చేస్తానంటే అన్నీ బుక్ చేస్తాను. సో ఆ విషయానికి వస్తే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫ్లైట్ టికెట్స్. నేను ఫ్లైట్ టికెట్స్ ఎందులో బుక్ చేస్తానంటే స్కై స్కానర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లోకి పోయి నేను ప్రతి మంత్ ఫ్లైట్ టికెట్స్ రేట్స్ అవన్నీ కూడా మానిటర్ చేసి ఏ రోజైతే ఫ్లైట్ టికెట్స్ తక్కువ రేట్లో చిక్కుతాయో ఆ రోజు బుక్ చేసేస్తాను అనమాట. సో వియత్నానికి ఫ్లైట్ టికెట్స్ స్కై స్కానర్లో బుక్ చేస్తాను. ఓకే, అది ఏ లొకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ, మ్యాక్స్ బెంగళూరు నుంచి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, కానీ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టికెట్స్ కొంచెం రేట్స్ తక్కువగానే ఉంటాయి. థాయిలాండ్కి కానీ, వియత్నాం కానీ, శ్రీలంకకి కానీ. శ్రీలంకకి అయితే చెన్నై నుంచి తక్కువగా ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ. సో ఫ్లైట్స్ అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోటల్స్. మేక్ మై ట్రిప్లోకి వెళ్ళి హోటల్స్ జీరో బడ్జెట్తో బుక్ చేస్తాను. నియర్ బై వాకింగ్ స్ట్రీట్ ఇన్ హోచిమన్ సిటీ. నాకు హోచిమన్ సిటీకి వెళ్తున్నాను. హోచిమన్ సిటీ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్. అది సైగాన్ రివర్ని ఆనుకొని ఉంటుంది కాబట్టి సిటీని నేను ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోటల్స్ మేక్ మై ట్రిప్లో బుక్ చేస్తాం జీరోతో. సో ఇక్కడ మనం 2 ప్లేసులకి వెళ్తున్నాం. ఒకటి హోచిమన్ సిటీ, నెక్స్ట్ వచ్చేసి వాంగ్తో మనం ఎలా వెళ్తాం అంటే ఫెర్రీలో వెళ్తాం. సో దానికి టికెట్ ప్రైస్ అంతా, ఆ హోటల్ నుంచి ఆ ఫెర్రీ పోర్ట్కి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి అదంతా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం చూపించి. దాని తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది వీసా. వెరీ ఇంపార్టెంట్. మనం అడ్వాన్స్డ్గా 1 year బిఫోర్ అప్లై చేసుకోవచ్చు, కానీ నేను 2 months బిఫోర్ అప్లై చేస్తాను. మనకి 3 working daysలో అంటే నువ్వు సాటర్డే అప్లై చేస్తే సాటర్డే సండే వదిలేసి సోమవారం మంగళవారం బుధవారం వదిలేసి గురువారం వస్తుంది నీకు. ఓకే, గురువారం నీకు వీసా వస్తుంది. సో వీసా ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు 8 days, ఇప్పుడు మే 19th నుంచి 26th వరకు నేను ఏ డేట్లో వెళ్తున్నానంటే మనం ఎలా అంటే మే 18th నుంచి మే 30 వరకు 12 days అలా వీసా అప్లై చేసుకోవాలి. అంటే కొంచెం అటు ఇటుగా గ్యాప్. మనకి 30 days వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకు మనం మిస్యూజ్ చేసుకుంటాం? ఒక 12 days 15 days అప్లై చేసుకోవచ్చు కదా వీసాని. అలా వీసా అప్లై చేసుకొని వియత్నానికి ప్లాన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో. బిఫోర్ థాయిలాండ్, మలేషియా తిరిగాను నేను, కానీ నేను బ్లాగర్గా తిరగలేదు, జస్ట్ ట్రావెలర్గా తిరిగాను. ఇప్పుడు బ్లాగర్ కమ్ ట్రావెలర్గా తిరుగుతున్నాను. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ వీడియో. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి. సో ఎనీవే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.